టచ్ చేస్తున్నాను రా. చాలేరా ప్రియా ప్రియా సూర్య సూర్య రే ఏమైందిరా ఏమైందిరా ఈ గాయాలేంటి? సూర్య సూర్య ఎక్కడున్నాడు? సూర్య ఏంట్రా అసలు ఏం జరిగింది? సూర్య రే సూర్య రే బాలు సూర్య రే బాలు ఆగరా సూర్య బాలు సూర్య బాలు ఏమైందిరా? సూర్య సూర్య రే బాలు సూర్య బాలు సూర్య ఏంట్రా? బాలు ఏంటి? సూర్య బావ కిందున్నాడ్రా ఏమైంది? సూర్య రే బాలు రే బాలు సూర్య వీడొకడు సూర్య బాలు బాలు చెప్పు వెంట్రా ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు గాడ్జిల్లాగా? ప్రియ సూర్య ప్రియ సూర్య ప్రియ ప్రియ ప్రియాకేమైంది? ప్రియ ప్రియనెవరో ఎత్తుకెళ్ళిపోయారు సూర్య. ఏంటి ప్రియనెత్తుకెళ్లారా? ఎవరు? ఎవరో తెలీదండి. నేను ప్రియని కాలేజీలో దింపడానికి వెళ్తుంటే నన్ను కొట్టి ప్రియని ఎత్తుకెళ్ళిపోయారు. బాలు ఏంట్రా నువ్వు చెప్పేది? బాలు నువ్వు ప్రియకు అండగా ఉంటానని కదా వెళ్ళావు, ఎలా చేసావేంటి బాలు? వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అప్పటికి వాళ్ళతో గొడవ పడ్డాను, కానీ నన్ను కొట్టి ప్రియని ఎత్తుకెళ్ళిపోయారు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. సూర్య పద సూర్య, వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. ఒక్క నిమిషం. నువ్వు ప్రియతో ఎందుకు వెళ్ళావు? ప్రియ ఎవరో తన్ని రోజు ఏడిపిస్తున్నారని చెప్తేను మేమే బాలుని తోడుగా వెళ్ళమని చెప్పాం. నేను వెళ్ళినా కూడా ఏడిపించారు సూర్య. నేను ఎదురు తిరిగాను, కానీ వాళ్ళు మనుషులతో కొట్టించి ప్రియని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. పద సూర్య, మనం ముందెళ్ళి పోలీసులు చెప్దాం. ఏంటి బాలు నువ్వు అక్కడ ప్రియాని కిడ్నాప్ చేస్తుంటే నువ్వు వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇప్పుడు తీరిగ్గా వచ్చి కంప్లైంట్ చేసే లోపల వాళ్ళు ప్రియాని ఏమైనా చేస్తే? కంగారులో ఏం తోచలేదండి. కంగారులో తోచలేదా, లేక కావాలని చెప్పలేదా?
చెప్పరా. ఏంటి సూర్య అట్ట మాట్లాడుతున్నావు? సూర్య, అసలేం జరిగిందంటే జరిగిందేంటో మీకు తెలీదా ఆంటీ? నాకు తెలుసు. ఏంటి బావా ఇది? ప్రియ ఆపదలో ఉంటే కాపాడాల్సింది పోయి ఈ మాటలేంటి? ముందు ప్రియ కనిపించడం లేదని ఒక కంప్లైంట్ ఇవ్వు బావా, లేదంటే ప్రియకి ప్రమాదం. ప్రమాదమే. ప్రియకే కాదు, అందరికీ. హలో హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి. సార్, మా చెల్లిని ఎత్తుకెళ్లారు సార్. మీరు అర్జెంటుగా రావాలి. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం మాత్రమే కాదు సార్, ఎత్తుకెళ్లిన మనిషి నా కళ్ళ ముందే ఉన్నాడు. అడ్రస్ నోట్ చేసుకోండి సార్. ప్లాట్ నెంబర్ 1. చెప్పండి. ఓకే, వెంటనే బయలుదేరుతున్నాం. ఓకే సార్. మన కళ్ళ ముందా? ఎవరు సూర్య? ఇంకెవరా ఆంటీ? ఈ బాలుగాడే, ఈ బాలుగాడే, ఈ బాలుగాడే, ఈ బాలుగాడే, ఈ బాలుగాడే, 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 బాలుగాడే. అమ్మయ్యా, క్రియేట్ చేయాల్సిన డౌటు ఆటోమేటిక్గా కలిగింది. ఇంకే ప్రాబ్లం ఉండదు. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? నిజం. నువ్వు పొరపాటు పడుతున్నావు సూర్య. ప్రియని నేనెత్తుకెళ్ళటం ఏంటి? దారిలో ఎవరో ప్రియని అలర పెడుతుంటే అడ్డుకున్నాను, వాళ్ళతో గొడవ పడ్డాను. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల నేను వాళ్ళని గెలవలేకపోయాను సూర్య. ఇలా కథలు చెప్పి నా మీద గెలుద్దామని అనుకుంటున్నావా? బావా, నీకసలు మతుందా? నాకు మతిపోవడం కాదే, వీడికుంది మతి, అతిగా ఉంది. అందుకే ప్లాన్ ప్రకారం నా చెల్లిని కిడ్నాప్ చేయించాడు. చెప్పరా, నా చెల్లెలెక్కడా? ఆ? నా మాట విను సూర్య, నేను కాదు. చెప్పరా, చెప్పు. నేను చెప్పేది నిజం సూర్య, నా మాటేను. నేను కాదు. బాలు! బావా! బాలు! నా మాట ఆ? చెప్పరా. నన్ను నమ్ము సూర్య. ప్రియ నాకు చెల్లి లాంటిది. నేనెందుకు తన్ని? నువ్వే అక్షరాల నువ్వే నా చెల్లిని మాయం చేశావు. ఎందుకంటే రోజు నా చెల్లి కాలేజ్కి వెళ్తుంది, రోజు వాళ్ళు దాన్ని ఏడిపిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు మాత్రం ఎత్తుకెళ్ళారు. ఎందుకు? నువ్వు తోడుగా వెళ్ళావు కాబట్టి. చెప్పరా, ఎంతిచ్చావు వాళ్ళకి? ఎంతిచ్చి నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించావు? అమ్మతోడు సూర్య, నాకేం తెలీదు. రేయ్, నటించకరా. నువ్వు అమాయకుడుగా ఉన్నప్పుడు నీ నటనకి పడిపోయాను గాని ఇప్పుడు నమ్మను. ఎక్కడ్రా నా చెల్లి? ఆ? అయ్యో బావా, బావా ప్లీజ్ బావా, వాడు అలాంటి వాడు కాదు బావా. నీకు దండం పెడతాను బావా, బాలు నొదిలే. ఏంటే కనిపించకుండా పోయిన నా చెల్లి మీద నీకు టెన్షన్ లేదు గాని వీడిని కొట్టగానే మాత్రం తెగ ఆరాట పడిపోతున్నావు. ఇందులో నీ ప్లాన్ కూడా ఉందా? సూర్య, ఏం మాట్లాడుతున్నావు సూర్య? మరీ ఇంత అనుమానం పనికిరాదు. ఏంట్రా సూక్తులు చెప్తున్నావు?
నా చెల్లి ఎక్కడుందో చెప్పరా చెప్పు ఏం చేసావు దాన్ని చెప్పు వదిలేయ్ చెప్పు 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 ప్లీజ్ బావా. చెప్పు చెప్తావా లేదా చెప్పరా నా చెల్లి ఎక్కడుందో చెప్పు చెప్పు ఎక్కడ్రా మా చెల్లు చెప్పు చెప్పు ఎక్కడ్రా మా చెల్లి చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు ఎక్కడ్రా మా చెల్లి చెప్పు చెప్పు మీరే చెప్పండి. చెప్తావా లేదా చెప్పండి పిన్ని. వస్తాను సూర్య రా. సూర్య ఆగు సూర్య నా మాట విను వదలండి చెప్పరా సూర్య, ఎక్కడ వదలు. అతను వదిలే సూర్య 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 నా మాట విను. ఏంటంటే నా చెల్లికి హాని తలపెట్టాలని చూసిన వీడిని వదిలేయమంటారా వీడి రక్తం కూడా చూస్తాను రేయ్, వద్దు సూర్య. చెప్పరా చేయలేదు సూర్య. వలేక ఇక్కడే ఉరేసేనా చెప్పరా చెప్పు చెప్తావా లేదా చెప్పు ఇంకా నీ మాటలు నమ్మేసి చెప్పు చెప్పు చెప్పరా రేయ్ చెప్పు చెప్పు రారా సూర్య నా మాటిని సూర్య. నీలా సూర్య నాకేం తెలీదండి, నేనేం చేయలేదండి. ఎస్ఐ గారు వాడే నా చెల్లిని కిడ్నాప్ చేసింది లేదు బావా. రేయ్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తావరా? ఏ గ్యాంగ్ అనేది? చెన్నై గ్యాంగా, ముంబై గ్యాంగా, లేక అమ్మాయిలను రేప్ చేసి చంపేసే సాడిస్ట్ గ్యాంగా? చెప్పరా చెప్పు. సార్ వీడు చాలా డేంజరస్ ఫెలో వీడి నోట నా చెల్లి ఎక్కడుందో చెప్పించి వీడిని లైఫ్ టైం బయటికి రాకుండా బొక్కలో వేయించండి బావా వద్దు బావా. వీడి వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి మాకు అప్పగించారు కదా సార్, మేము చూసుకుంటాం. రై పదరా స్టేషన్ కి. స్టేషన్ నీలా నాకేమైనా పర్వాలేదే, ప్రియను మాత్రం కాపాడమని చెప్పే. రేయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మా ముందే నాటకాలా? ఆ? సార్ మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మీ చెల్లెలకి ఏం కాదు, సాయంత్రానికల్లా వెతికి మీకు అప్పచెప్తాం. మీరు వెళ్ళండి ఎస్ఐ గారు నేను వస్తాను పదరా రా సూర్య రారా. ఏయ్, ఆగు శశి శశి ఛీ, ఏంటి బావా ఇది? వాడికి తెలియదంటే నువ్వు వినవే. చూసావుగా వాడు వెళ్ళేటప్పుడు కూడా ప్రేని కాపాడమని చెప్పి వెళ్ళాడు. అయినా నీకు వాడేంటో అర్థం కావడం లేదా? వాడేంటో నువ్వేంటో నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను నీలా అయ్యో. నా చెల్లికి ఏమైనా జరగాలి అక్కడ వాణ్ణి ఎన్కౌంటర్ చేయిస్తా ఇక్కడ నీకు విడాకులు ఇచ్చి రోడ్డు మీద వదిలేస్తా గుర్తుంచుకో ప్రియ నా ప్రాణం అది ఇంటికి తిరిగి రాకపోతే ఆ బాలుగాడు ఎప్పటికీ ప్రాణాలతో తిరిగి రాడు బావా సూర్య ఏంటి సూర్య? పదసేసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం వద్దు బావా. బావా నా మాట విను బావా. అది కాదండి, నా మాట వినండి, నన్ను నమ్మండి, నేనేం చేయలేదండి. ఏమండి అది కాదండి, ఏమండి నేనేం చేయలేదండి. ఏమండి నేనేం చేయలేదండి, నా మాట వినండి, నిజంగా నిజంగా నేనేం చేయలేదండి. రేయ్ నాకేం తెలీదండి, నిజంగా నన్ను నమ్మండి, నేనేం చేయలేదండి. రేయ్ ఇప్పుడు చెప్పరా, ఆ అమ్మాయిని ఏం చేసావు? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, ప్రియ ఎక్కడుందో నాకు తెలియదండి. తను కోచింగ్కి వెళ్తున్నప్పుడు ఎవరో అలరి చేస్తున్నారంటే ఈరోజు నేను తోడుగా వెళ్ళానండి.
దారిలో ఉన్నట్టుండి కొంతమంది రౌడీలు నన్ను కొట్టి ప్రియని తీసుకెళ్ళిపోయారండి. ఓహో అలాగా. అప్పటికి నేను బండి వెనకాల చాలా దూరం పరిగెట్టానండి. కానీ వాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాలేదండి. రే కథ బాగా నల్లేవరా. అది కాదండి, నేను చెప్పేది నిజమండి. రే నాకేం తెలీదు, నేను చెప్పేది నిజం అని పట్టుబడ్డ ప్రతి వాడు మొదటగా చెప్పే మాట ఇదేరా. కానీ మాకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు. మర్యాదగా అమ్మాయిని ఏం చేసావో చెప్తావా, లేక మా స్టైల్లో చెప్పించమంటావా? మీరేం చేసినా నాకు తెలిసిందే చెప్తాను కదండి. తెలియంది నేనేం చెప్తానండి? చూడ్డానికి అమాయకుడిలా ఉన్నా చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా. కానీ పోలీసులు తిరుగు తక్కువ అనుకోకరా. నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్ త్వరగా ఆ బాలుపీడ విరుగడైపోతే బాండు. వదిన అన్నయ్య మళ్ళీ కలిసిపోవడం తప్ప నాకు మాత్రం ఇంకేం కావాలి? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు నచ్చడం లేదు. త్వరగా ఆంటీ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తే బాగున్ను. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. పాపా ఏయ్, ఏంటా చూపు? ఏం కావాలి? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆంటీకి చెప్తాను. మర్యాదగా ఉండ చెప్తున్నా. వచ్చిందాన్నే వెళ్ళిపో, లేదంటే అరుస్తాను. బిర్యానీ పాపా, నీకోసం స్పెషల్గా తెప్పించాను, తిను, బాగుంటుంది. దీనికెందుకు అంత బిల్డప్ ఇచ్చావు? దడుచుకొని చచ్చాను. నేను తర్వాత తింటాను గానీ నువ్వెళ్ళు. పర్వాలేదు, నువ్వు తినే వరకు ఈయనే ఉండి నీ కంపెనీ ఇస్తానుగా. రేయ్ ఏంట్రా గొడవ? చూడన్నా, బిర్యానీ తినమంటే తింటం లేదు. నీకోసమే బిర్యానీ తెచ్చానమ్మా, తినమ్మా. రేయ్ ఇచ్చేసావు కదా, ఇక్కడ ఇంకేం చేస్తున్నావు? వెళ్ళిపా. అంటే పాప ఒక్కటే ఉంటే బోర్ కొడుతుందని కంపెనీ ఇస్తున్నా అన్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. అమ్మగారికి తెలిస్తే అడ్డంగా నరికేస్తుంది. ఇంకోసారి ఇటువైపు వచ్చావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. వెళ్ళిపో. భయపడకమ్మా, వాడు చూపే అంతా వాడొక ఎదవా. నేను ఇంకోసారి ఆంటీతో మాట్లాడాలి. ఫోన్ కలవట్లేదమ్మా, నేను ఇప్పుడే చేసి చూశాను. అమ్మగారు ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. చూడమ్మా, పని పూర్తవగానే నువ్వు ఇంటికెళ్ళిపోదువు గాని నేనే నిన్ను జాగ్రత్తగా దిగబెడతాను. సరేనమ్మా? అన్నం తినమ్మా. నువ్వు భయంతో కడుపు మార్చుకుంటే మేడం మమ్మల్ని తిడతారు. తినమ్మా. తింటాను గాని నువ్వెళ్ళు. సరేనమ్మా.
భయపడాల్సిందేమీ లేదు ప్రియా. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఆ బాలుగాడి బ్రతుకు బజార్న పడేలా నేను చేస్తానమ్మా. టెన్షన్స్ ఏమీ పెట్టుకోకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. కామ్గా పని పూర్తయ్యేట్టు చూసే బాధ్యత నాది. నాకేం తెలీదండి. నాకేం తెలీదండి. నన్ను కొట్టకండి. నాకేం తెలీదండి. నిజంగా నాకేం తెలీదండి. నన్ను కొట్టకండి. అబ్బా, నొప్పిగా ఉందండి. నిజంగా నాకేం తెలీదండి. ఏమండి, ఈ ఎస్ఐ గారు మీరేనా చెప్పండి. మూర్తి గారు, అమ్మా